పార్టీ విధేయత కాకుండా సామాజిక సమీకరణాల లెక్క తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే పార్టీలో చాలామంది శత్రువులు అయ్యారు. ఎందుకంటే పార్టీ కోసం పార్టీ పెట్టినప్పటి నుంచి కష్టపడ్డోళ్ళని పక్కన పెట్టి సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా బీసీలకి ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు అంటూ ఆయా వర్గాల్లో వాళ్ళు పార్టీతో పెద్దగా లాయల్టీ లేకపోయినా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పి ఆ కులపోళ్ళని ఆ మతం వాళ్ళని ఎవరినన్నా తీసుకురండి అంటే వీళ్ళు పట్టుకొచ్చేశారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అలా తేబడినటువంటి వాళ్ళందరికీ పదవులు వచ్చేసినాయి. తెచ్చినటువంటి వాడికి ఏ పదవి లేదు. అది వాళ్ళల్లో కోపం వచ్చింది. అదే సందర్భంలో ఈ పదవులు తీసుకున్న వాళ్ళకి పార్టీ పట్ల లాయల్టీ లేదు. ఆ పదవికి ఉన్న విలువ కూడా వీళ్ళకి తెలియదు. దాని కారణంగా పార్టీ పట్ల లాయల్టీ చూపించలేదు. దానికి పర్యవసానం ఇప్పుడు కనబడుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకు. ఎందుకంటే ఇన్ని పదవులు ఉంచుకున్నటువంటి వాళ్ళు స్థానిక సర్పంచ్ వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ దాకా కొన్ని వేల పదవులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు రోడ్డు మీదకి రాలేకపోతున్నారు, పార్టీకి సరిగ్గా పనిచేయలేకపోతున్నారు. అంటే ఇదే తెలుగుదేశానికి ఉంటే 4 రెట్లు ఆట ఆడించి ఉండేది లాస్ట్ ట్రిప్ 19 నుంచి 24 మధ్యలో. కానీ వీళ్ళకి పార్టీ సంస్థాగత నిర్మాణం సవ్యంగా లేకపోవడం ప్లస్ ఈ అనర్హులు అనగానే పార్టీ పట్ల విధేయత లేని వాళ్ళకి ఇచ్చిన పదవుల ఇంపాక్ట్. ఇప్పుడు అట్లాంటిదే ఎవరైతే జకియా ఖానం ఏకంగా ఆమెకి పార్టీ పదవి ఇవ్వడం, ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం, బోల్డ్ అంతమంది ముస్లింలు ఉన్నారు పార్టీలో కష్టపడ్డటువంటి వాళ్ళు, అలా కాకుండా ఈమెకి ఇవ్వటం, ఆమె ఎమ్మెల్సీ అవ్వటం, ఏకంగా వైస్ చైర్మన్ కూడా అయిపోయింది ముస్లిం కాబట్టి ఇచ్చేశారు. సీన్ కట్ చేస్తే జగన్ ఓడిపోయిన రోజు నుంచి ఆమె తెలుగుదేశం పట్ల ఫేవరబుల్గానే తిరుగుతోంది. లోకేష్ గారిని కాకాబడతానే ఉంది. ఎట్లాగైనా సరే వెళ్ళడానికే ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పటిదాకా అవకాశం కుదరలేదు. కొంతమంది ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసినా వాళ్ళ రాజీనామాలు ఆమోదించకపోవడం ఈ పరిస్థితి నడిచింది. ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. అయితే ఈమె అకస్మాత్తుగా ఇవాళ పార్టీకి రాజీనామా చేసింది, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసింది. ఈ లెక్కను చూసుకున్నప్పుడు దాదాపుగా 6 ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేస్తున్నారు. కాబట్టి చైర్మన్ విధేయంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పట్ల. కాబట్టి ఆయన ఈ రాజీనామాలు ఆమోదించకుండా పెండింగ్లో పెడతా ఆ పార్టీని కాపాడుకొచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ వీళ్ళేమో పార్టీ పట్ల విధేయంగా లేని వాళ్ళు అవతల పార్టీకి అది ఆర్థిక సహకారం కోసం కమిట్ అయిపోయారా, లేకపోతే పదవుల కోసం కమిట్ అయిపోయారా, లేదా భయానికి కమిట్ అయిపోయారా అన్నటువంటిది బయటికి కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి డిప్యూటీ చైర్పర్సనే జంప్ అయిపోవడం అన్నటువంటిది అతిపెద్ద షాకింగ్ పరిణామం.